దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి రీతిగా ఈ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మీ అందరినీ కూడా కలుసుకోవడానికి ప్రభువు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈ ఆదివారం కూడా మనకు వేరే మార్గం లేదు కాబట్టి ఈ యొక్క ఆదివారపు ఆరాధనకు ఈ యొక్క లైవ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. కాబట్టి మిక్కిలి భయంతోనూ భక్తితోనూ ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలని సంఘ కాపురిగా విశ్వాసులందరూ కూడా మనం చేస్తూ ఉన్నాం. మందిరంలో ఏ రీతిగా అయితే భయంతోనూ భక్తితోనూ ఉంటారో అదే రీతిగా ఈ యొక్క గృహాల్లోనూ కూడా ఒక కుటుంబం అందరూ కూడా కలిసి కూర్చుని వేరే పనులన్నీ కూడా పక్కన పెట్టుకుని ఈ యొక్క ఆరాధనలో పాల్గొవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మంచిది. పరమగీతాలు ఈ దిన భాగంగా పరమగీతాలు 1వ అధ్యాయము 9వ వచనం. నా ప్రియులారా, ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చెదను. ప్రభుకి సంఘానికి జరుగుతున్న సంభాషణ, ఒక భార్యకి భర్తకి జరుగుతున్న సంభాషణ, ప్రభుకి వధువు సంఘానికి జరుగుతున్న ఒక సందర్భం. ప్రభు కోరుకుంటున్నాడు తన సంఘం లేక తన భార్య ఏ రీతిగా ఉండాలి. ఒక పోలిక, అలంకరణప్రాయంగా రాయబడిన మాట, ఒక పోలిక మాత్రమే. దేంతో పోలుస్తున్నాడు? ఇప్పుడు తన యొక్క భార్యనంటే గుర్రంతో పోలుస్తున్నాడు. ఇదేంటంటే గుర్రంతో పోలుతుమేంటి అంటే ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది ఆ గుర్రంలో ఉన్న లక్షణాలను బట్టి. పోలిక సాధారణంగా నా పేరు జేహు, నా పేరు కానీ ముందేముంటుందంటే కింగ్ అని ఉంటుంది. నేను రాజున అంటే రాజునే కాదు, నేను పాస్టర్ గారు అయినప్పుడు కూడా మీకేంటి పాస్టర్ గారు మీరు రాజు అంటారు అందరూ కూడా. మా విశ్వాసులు మా కుటుంబ సభ్యులు, మా కుటుంబానికి నేనే రాజు, ఇక దాంట్లో డౌట్ ఏమి లేదు. అంటే అలంకరణ ప్రాయంగా నా మీద ఉన్న అభిమానంతో రాజు 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 అంటారు. వాక్య ప్రకారంగా చూసినా కూడా రాజే, ఎందుకంటే మనము రాజులము యాజకుమై ఉన్నామని పేతురు భక్తులు చెప్తారు కదా. కాబట్టి అలంకరణ ప్రాయంగా రాయబడిన మాటలన్నమాట ఇవన్నీ కూడా. తన యొక్క భార్యని కాబోయే తన యొక్క ఎత్తబడే సంఘాన్ని ప్రభు దేంతో పోలుస్తున్నాడంటే గుర్రము. దేనికి గుర్రంతో పోలుస్తున్నాడు? ఐగుప్తు గుర్రాలతో పోలుస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ యొక్క పోలిక అని అడిగితే కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారి యొక్క మొర దేవుడు విని ఒక మోషే, ఒక అహరోను, ఒక మిరియాము. మోషే నాయకుడు, అహరోను యాజకుడు, మిరియాము ప్రవక్తని. దేవుడు ఒక కుటుంబాన్ని ఎన్నుకుని దాదాపుగా 30 లక్షల మందిని, ఆ రోజుల్లో ఎటువంటి సౌండ్ సిస్టమ్ లేకుండా, ఎటువంటి వసతులు లేకుండా ఒక్క నోటి మాట ద్వారా, ఒక దైవజన్ యొక్క మాట ద్వారా 30 లక్షల మంది కంట్రోల్ అవుతున్నారు అక్కడ. దేవుడు ప్రార్థన ఆలకించాడు. వారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క 30 లక్షల మంది జనాభా కూడా వాగ్దానం చేసిన దేశానికి వాళ్ళు బయలుదేరారు. వారు బయలుదేరిన తర్వాత ఫరో యొక్క హృదయం కఠినమైపోయింది. ముందేమో వెళ్ళమని చెప్పాడు, తర్వాత అతని యొక్క హృదయం కఠినమైంది. ఎంత మాత్రం కూడా వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదని ఏం చేసిందంటే ఆయన దగ్గర ఉన్న గుర్రాలని, రథాలని, కాబట్టి ఆ బలమైన వీరులందరినీ కూడా ఆ యొక్క ఇజ్రాయేల్ సమాజం మీదకి పంపించాడు. వాళ్ళు ఎంత మాత్రం కూడా ముందుకు వెళ్ళకూడదని. వీళ్ళేమో దేవుని యొక్క శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ నడిపింపుతో దైవజనుడైన మోషే నాయకుడు, అహరోను యాజకుడు, మిరియాము ప్రవక్తని మొత్తం అందరూ కూడా చక్కగా పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతున్న సందర్భం. వెళ్ళిపోతున్నారు వెనకాలేమో శత్రులు తరుక్కుంటూ వస్తున్నారు. ఎలాగైనా సరే ముందుకు వెళ్ళనివ్వకూడదని వెంటనే దేవుడు ఏం చేశాడంటే వారికి వీరికి మధ్య ఒక మేఘన పెట్టాడు. పగులు అగ్నిస్తంభము, రాత్రి మేఘస్తంభము. ఈ యొక్క మేఘం ఎప్పుడైతే ఈ యొక్క స్తంభం అలా వచ్చిందో ఇజ్రాయేల్ ప్రజలకేమో వెలుగు వచ్చేది, వెలుగు కింద కనిపించేది లైటింగ్.
ఇటుపక్క ప్రజల వెనకాల ఉన్న వారికేమో చీకటి వచ్చేది. ఆ రీతిగా దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిపించి ఆ మేఘాన్ని పంపించి వారికి వీరికి మధ్యన నిలబడి దేవుడు తన ప్రజల పక్షాన్ని ఉండి వారికి వెలుగునిచ్చి యువతల వారికి చీకటినిచ్చి, రాత్రి మట్లేమో వాళ్ళకి వెలుగునిచ్చి వీళ్ళకి చీకటినిచ్చి, పగటాలేమో చీకటినిచ్చి, ఈ రీతిగా అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేశాడు. అయినప్పుడు కూడా ఈ ఫరో యొక్క గుర్రాలు మాత్రం చీకటిని చీల్చుకెళ్ళిపోయినాయి. నడిపిన వాళ్ళు అయితే భయపడుతున్నారు, చీకటి ఉంది కదా అని. కటికి చీకట్లో మనం ముందుకు ఎలాగెలగలమండి? బండికి లైటింగ్ తక్కువైతే నమ్మో లైటింగ్ తక్కువైందని ఆగిపోతాం. కారు లైటింగ్ జస్ట్ ఒక లైట్ డ్యామేజ్ అయితే రాత్రి పక్కన పెడతాం కారు. ఎందుకంటే లైటింగ్ లేకుండా మనం ముందుకు వెళ్ళలేం కదా, ముందేముందో మనకు తెలియదు కదా. అందులోనూ అవన్నీ కూడా రోడ్లు కాదు కదా, అవన్నీ కూడా అరణ్యాలు కదా. కాబట్టి దేవుని యొక్క ప్రజలేమో వెలుగులో, ఆ యొక్క మేఘం యొక్క వెలుగులో క్షేమంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ యొక్క మేఘస్తంభం వెనకాల చీకటి, కటిక చీకటి ఆవరించిందో వాళ్ళకి కళ్ళు కనబడతలేదు వాళ్ళకి. అయినప్పుడు కూడా గుర్రాల యొక్క స్వభావం ఏంటంటే చీకటిని కూడా లెక్క చేయకుండా ముందుకు సాగిపోయి దేవుడికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈ యొక్క వాక్యం వెంటనే నీవు విశ్వాసులుగా ఉంటున్న మనము, దేవుని మీద ఆధారపడ్డ మనము, మన యొక్క జీవితాలను కూడా అనేక రకమైన చీకటి అనుభవాలు, ఏ పని చేద్దామన్నా ముందుకు మార్గం లేదు. చీకటి 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 చీకటి, అసలు అవకాశమే లేదు. అయినప్పుడు కూడా ఏ మాత్రం కూడా అవిశ్వాసం చెందకుండా ముందుకు వెళ్ళిపోవాలని దేవుని యొక్క ఆలోచన. ఫరో యొక్క గుర్రాలు ఏ రీతిగా అయితే చీకటిని లెక్క చేయలేదో, చీకటి ఉన్నప్పుడు కూడా ఏ రీతిగా అయితే ఆగకుండా ముందుకు సాగిపోయినాయో, ఈరోజు కూడా ఎన్నో సమస్యల మధ్య నడుస్తున్నా మనము, జీవితమే ఒక పోరాటం కదా. ఈ పోరాటంలో ఏ మాత్రం కూడా అలసిపోకుండా విశ్వాసముతో ఆయన ఉన్నాడని ఒక నమ్మకంతో ముందుకు సాగిపోతామే. ప్రభు అదే కోరుకుంటున్నాడు. తన యొక్క భార్య దగ్గర నుంచి ఉన్న క్వాలిటీ, సంఘంలో ఉన్న క్వాలిటీ. మనకి ఏదైనా చిన్న శ్రమ వచ్చిందంటే మనం సొమ్మసిల్లిపోతాం. దేవుని యొక్క మందిరానికి రామ్మానం. రాత్రి ఒక పాపతో చెప్పాను, అమ్మా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాను. ఇప్పుడు రాలేదు ఆ పాప. ఎందుకంటే గద్దింపు ఎవరికి కూడా ఇష్టం ఉండదు, హెచ్చరిక ఎవరికి కూడా ఇష్టం ఉండదు. ఏమండి? కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన ఉన్నాడని ఒక ధైర్యంతో, ఆయన ఉన్నాడని ఒక విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోతామే సంఘం యొక్క క్వాలిటీ. హల్లెలూయా. కాబట్టి యొక్క ఫరో రాజాలు ఏం చేస్తుంటే చీకటి ఉంది, చీకటి ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా ముందుకు జమ్మని వెళ్ళిపోతున్నాయంట. దేవుడికి ఏం అర్థం కాలేదు, అమ్మ అనుకున్నాడు. మొత్తం మీద ప్రవేశం చేశాడంటే ఆ రథం యొక్క శీలలో టక్మ లేకపోయేసాడు. రథాలు ఉంటాయి కదండి, రథాల చక్రాలు ఉంటాయి కదా, తోళ్ళకి అయితే గలిబిలు పడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ఏంట్రా బాబు గుర్రాలు ఏంట్రా బాబు ఇలా వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నారు. ఇంకా ప్రభు ఏం చేశాడంటే ఎలాగైనా సరే వాటిని ఆపాలని ఏం చేశాడంటే ఈ యొక్క షేల్ లాగేసింది. షేల్ లాగితే ఏమవుతుంది? చక్రం ఊడిపోతుంది. చక్రం ఊడిపోతే ఏమవుతుంది? వారు ముందుకెళ్ళదు. ఒక ప్యాచీ పడితేనే బండి పొజిషన్ మారిపోతుంది, కారు పొజిషన్ మారుతుంది. జస్ట్ ప్యాచీ పడితే కానీ ఇక్కడ ఈ యొక్క రథాలకి చక్రాలే ఊడిపోయినాయి. ఆ యొక్క రథానికి ఆధారం ఏంటంటే ఇప్పుడు చక్రము. చక్రాలు ఊడిపోయినాయి. చక్రాలు ఊడిపోయినప్పటికీ కూడా గుర్రాలు మాత్రం ఆగుతలేదు, చీకట్లోనే ఆగలేదు. చక్రాలు ఊడిపోయినప్పటికి కూడా, ఏ మాత్రం కూడా సహకారం లేనప్పటికి కూడా, ఏ మాత్రం కూడా ఆగకుండా వాటి యొక్క ప్రయాణం మాత్రం ముందుకే వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎంత మంచి పాట నేర్పిస్తుంది చూడండి యొక్క గుర్రం. మనకి కూడా జీవితంలో దేవుని మీద మనం ఆధారపడకుండా మనం కొంతమంది వ్యక్తుల మీద మనం ఆధారపడుతుంటాం. అబ్బా ఇది ఉంటే పర్వాలేదు, నాకు ఈయన ఉంటే పర్వాలేదు, ఈవిడుంటే పర్వాలేదు, ఇది ఉంటే పర్వాలేదు, ఈ ఆస్తి ఉంటే పర్వాలేదు. నీకు విశ్వాస ప్రయాణం ప్రభువు నీకు నేర్పించాలనుకుంటే కొన్ని సందర్భాలు నీకున్న ఆధారాన్ని పక్కన పెట్టేస్తాను, నీకున్న ఆధారాన్ని పక్కన లాగేస్తాను. నువ్వు దేని మీద నువ్వు ఆధారపడ్డావో
దేని మీద నువ్వు ఆధారపడ్డ ఆధారం పక్కకి లాగేస్తాడు దేవుడు. అయినప్పుడు కూడా ఇక విశ్వాస ప్రయాణంలో ఏ మాత్రం కూడా ఆగిపోకుండా ఆ గుర్రం వలె ముందుకు పోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. చక్రాలు లేకుండా ఎలాగెళ్తాయండి? చక్రాలు లేకుండా ఎలాగెలవా? సాధ్యమది. కాబట్టి ఏ మాత్రం కూడా ఆయన ఉన్నాడని ఒక నమ్మకంతో చీకటి వాళ్ళు నీకున్నప్పుడు కూడా, నీకున్న ఆధారం మొత్తం అంతా కూడా ఊడిపోయినప్పుడు కూడా, అన్ని ఊడిపోయినప్పుడు కూడా ప్రభువు మీదే ఆధారపడాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రారంభ దశల్లో నేను సభలు పెడతా ఉండేవాడు. ప్రారంభ దశలో నా పరిచర్య ప్రారంభంలో అప్పుడు మాకు చాలా చిన్న సంఘం చిన్నదైనప్పుడు కూడా నాకు ఆలోచన అంటే దేవుని యొక్క నామం మహింపరచాలి, పెద్ద పెద్ద సభలు పెట్టాలని ఆలోచిస్తూ ఉండేవాడిని. సభలు పెట్టాలి అంటే ప్రార్థన చేస్తూ ఉన్న సందర్భంలో ఒక అక్క వచ్చి, తమ్ముడు నువ్వు ప్రభు నాకు చూపించాడు, నీ దగ్గర అసలు డబ్బులు లేవు కదా, ఆ యొక్క సభలోకి కావాల్సిన డబ్బు ఖర్చు అంతా కూడా నేనే చేస్తాను అని ఒక అక్క నాకు మాట ఇచ్చింది. నాకు చాలా సంతోషం అయిపోయింది. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక 50 రూపాయలు అనుకుని నాకు రాదు. సభలు ఇష్టమేసిన లక్షలు. అమ్మ దేవుడా కార్యం చేసావు ఆయన, అక్కను పంపించావు, ఎంత మంచోడు ప్రభుడు, చాలా సంబరపడిపోయాం. ఆ యొక్క సంవత్సరం యొక్క సభలో ఆ యొక్క కొంత అక్క కొన్ని లక్షల రూపాయలు ఇస్తే దాంతో అయిపోయింది. మళ్ళా 2వ సంవత్సరం వచ్చినప్పుడు మళ్ళా మీటింగ్ పెట్టాలి. ఇప్పుడు నా మనసు దగ్గర వెళ్ళిపోయిందంటే ఆ గత సంవత్సరం అక్క డబ్బులు ఇచ్చింది కదా మనకి అని అక్కకు ఫోన్ చేస్తాం. అక్క మళ్ళీ సభలు ప్రారంభిస్తున్నాం, గట్టిగా ప్రార్థన చెయ్యి, గట్టిగా ప్రార్థన చేయాలి. గట్టిగా ప్రార్థన చేయండి, దాని అర్థమేంటి? డబ్బులు ఇవ్వాలి. ఆవిడ అలాగే తమ్ముడా కానీ ఏ రూపాయి ఎత్తలేదు మనకి. ఇక నేను నా మనసు అంతా అక్క మీదే పడిపోయింది. దేవుడు ఏం చేశాడంటే నాకు ఆధారంగా ఉన్న ఆ అక్కనే మనసు మరిచి పక్క లాగేశాడు. అప్పుడు మళ్ళా మోకాలు వేసిన ప్రభువా ఏంటి నాయన, అక్కని ఎంత అడుగుతున్నా డబ్బు ఎత్తలేదు నాయన, అక్కనే ఎంత అడుగుతున్నప్పుడు కూడా నాకు సహాయం రావట్లేదు నాయన అని మళ్ళా ప్రభు యొక్క సన్నిధి తెలిస్తే అక్క బదులు మళ్ళా దేవుడు ఇంకొక అక్కను లేపాడు. అక్కడ ఈ అక్కను లేపడం ప్రభు అనుకున్నాను. మళ్ళా 3 సంవత్సరం కూడా మళ్ళీ ఏం చేసినప్పుడు ఆ అక్క మీద ఆధారపడ్డాను. ఇలా 2-3 సార్లు మనుషుల మీద ఆధారపడతాం మొదలుపెట్టిన ప్రారంభ దశలో. ఇప్పుడు ఆ పరిస్థితి ఏమి లేదు. ఎందుకంటే దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రభుడు ఇచ్చాడు కాబట్టి కళ్ళు మూసుకుంటే సభలు అయిపోతుంటాయి నాకు. ఎందుకంటే ఆయన ఉన్నాడని ఒక ధైర్యం. నీకు ఎవరి మీద ఆధారపడవలసిన పని లేదు, ఎవరికి ఫోన్ చేయవలసిన పని లేదు. ఆయన ఉన్నాడని ఒక ధైర్యం నేర్పించాడు దేవుడు కొన్ని పాఠాలు. కాబట్టి కొన్ని సందర్భాల్లో నీకున్న ఆధారం ఊడిపోద్ది. ఈ యొక్క కరోనా వచ్చింది, నీకున్న ఉద్యోగం ఊడిపోవచ్చు, అదే నీకు ఆధారం. ఏమండి, నీకున్న విదేశంలో ఉన్న జాబ్ ఊడిపోవచ్చు. అవి బాబా తర్వాత ఎలాగా ఇండియాకు వచ్చేసామంటే ఎలాగా అనుకోవద్దు నువ్వు. ఆయన ఉన్నాడంతే. చీకట్లో నుంచి వెళ్ళిపోయింది గుర్రం, చక్రాలు ఊడిపోయినప్పుడు కూడా వెళ్ళిపోయింది గుర్రం. ఇంకా లాభం లేదని ప్రభు ఏం చేసాడంటే ఇప్పుడు మళ్ళా మోసే చెయ్యి ఎత్తినప్పుడు ఆ సముద్రం అలాగా మూసుకున్నప్పుడు ఆ గుర్రాల్లో ఆ శత్రు సమూహం అంతా కూడా నీటి జలమయమైపోయింది. దేవునికి స్తోత్రం కలిగింది. కాబట్టి ఆ గుర్రం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే తన యొక్క రోషం చూడండి. చీకట్లోనూ తన యొక్క ప్రయాణం ఆపలేదు. చక్రాలు ఊడిపోయిన ఆధారం ఊడిపోయినప్పుడు తన యొక్క ప్రయాణం ఆపలేదు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే చీకట్లోనూ ప్రయాణం చేస్తూ ఉన్నావు, నీకున్న ఆధారాలన్నీ కూడా ఊడిపోయి ఉండొచ్చు ఇప్పటికే, అయినప్పుడు ఇక్కడ ఇబ్బంది ఏమీ లేదు. ఆయన ఉన్నాడని ఒక ధైర్యంతో ఈ యొక్క విశ్వాస యాత్రను కొనసాగించిన పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనం బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేను 2వదిగా మాట్లాడుతున్నాను గుర్రం యొక్క 2వ లక్షణం. గుర్రం ప్రయాణం చేసినప్పుడు దాని కళ్ళకి ఏం చేస్తారంటే గంతలు కడతారు. ఎందుకంటే అటు ఇటు తిరగకుండా, దాని ఏకాగ్రత ఏమాత్రం కూడా పోకుండా. చదవండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనమా చదవండి. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండిన. యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు కదా చాలా స్పష్టంగానే. ఈ యొక్క దేహానికి దీపము కన్ను. కన్ను తేటగా ఉంటే దేహం అంతా కూడా వెలుగుమయం మయముతో నింపబడతారు. కన్ను ఏమాత్రం ఏకాగ్రత తప్పున
పక్కకి తిరిగినా ఆటోమేటిక్గా మనం గమ్యం ఎగిరిపోతుంది. కాబట్టి ఇక దేహానికి దీపం కన్నే. ఈ గుర్రం ప్రయాణం చేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కళ్ళుకి గంతలు కడతారు. అంటే ఈ పక్క ఏం కనబడదు, ఈ పక్క ఏం కనబడదు. వాళ్ళు ఏ మార్గం అయితే ఇచ్చారో ఆ మార్గం తప్ప ఈ రెండోది కనపడుతుంది. ప్రయాణం చేసే పద్ధతి. కాబట్టి క్రైస్తవ విశ్వాసులుగా ఉంటున్నా మనకి ఇక్కడ ఒక గమ్యం కావాలి. గమ్యం లేని ప్రయాణం మనకు అవసరం లేదు. మనకి దైవజనుడు అయిన దావీదు మహారాజు యుద్ధరంగానికి పోవలసిన వాడు, ఏమండి మంచి యవనంలో ఉన్నవాడు, యుద్ధరంగంలో పోవలసిన దేవుని కృప ఉన్నవాడు, ధర్మశాస్త్రం తెలిసిన వాడు, యుద్ధరంగానికి వెళ్లకుండా చూడరాని దృశ్యాన్ని చూసి ఎంత ఘోరం జరిగిపోయిందో మీకు తెలియదా? ఒక కంటి చూపుని బట్టే కదా దొరికేశారు అక్కడ. యెహోషువ యొక్క నాయకత్వంలో ఏమండి మోషే కంటే భయంకరంగా దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడు. నీకు మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటాను. నీకు అసలు అపజయమంటూ ఉండదు, అన్నీ చేయాలి. ఒక్క ఆకని ఏం చేశాడండి? దాన్ని చూసి ఆశించి వెన్ను చూశాడంట, ఆ సినాల వస్త్రం చూశాడంట, ఆ బంగారం చూశాడంట. దాన్ని చూస్తే ఏం పుడుతుంది? ఎప్పుడు ఆశ పుడుతుంది. భయంకరంగా ఓడిపోలేదా? కాబట్టి కంటి చూపు ఎంత ప్రమాదమో చూడండి. చూచుట వలన దైవజనుడు అయిన యోబు మాట్లాడుతున్నాడు. యోబు ఒక ప్రమాణం చేసుకుంటున్నాడు. ప్రభువా, నేను ఎవరినన్నా అపవిత్రంతో చూసినట్లయితే నా భార్యను వేరే ఒకడు తాకుడుగా అంటాడు. కంటితో ఒక నిబంధన చేసుకోండి. కంటి ద్వారా కదా మనకి పాపం పుట్టేది, చూసిన వల్ల కదా మనకు ఆశ పుట్టేది. కాబట్టి మన యొక్క ప్రయాణంలో ఏముండాలంటే చూపు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సెల్ ఫోన్ ద్వారా ఎంత దారుణంగా నువ్వు అపవిత్రమైపోతున్నావు. సెల్ ఫోన్ ద్వారా ఎన్ని విడాకుల కేసులు అవుతున్నాయి. సెల్ ఫోన్ ద్వారా ఎన్ని గొడవలు అయిపోతున్నాయి. గమనించండి, ఎంత అపవిత్రమైన చూపులు మనకి. అందుకే కదా ఎవరైనా మోహపు చూపుతో చూసిన వాడు వ్యభిచారితుడు యేసుప్రభు. కాకపోతే చూపు తిన్నంగా ఉండాలి. ఇక గుర్రానికి ఏంటంటే అటు ఇటు చూడకుండా గంతలు ఉన్నాయి. కాబట్టి నీ కంట్లో ఒక అభిషేకం ఉండాలి. దైవజనుడు అయిన పౌలు గారు ఒక వ్యక్తిని తేరు చూసినప్పుడు ఆ కంట్లో ఉన్న అభిషేకం వెళ్ళి దెయ్యం కింద పట్టుకోలేదా? అద్భుతాలు జరగలేదా? ఎవడు కుంటువాడు లేవలేదా? దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కాబట్టి కంటి చూపు ద్వారా అభిషేకం ఉండాలి తప్ప కంటి చూపు ద్వారా నువ్వు అపవిత్రం కాకూడదు. మనకి ప్రయాణములో యొక్క చూపు ద్వారా మనకి ప్రయాణికి అంతరాయం కలగకూడదు. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో దైవజనుడు అయిన పౌలు గారు ఒక చక్కటి మాట రాస్తాడు. చదవండమ్మా. ఇదివరకే నేను గెలిచానని, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందినను నేను అనుకుంటలేదు. నేను గెలిచానని అనుకుంటలేదు, లేదా సంపూర్ణ అయిపోయానని అనుకుంటలేదు. దైవజనుడు అయిన పౌలు గారు రాస్తున్న మాటలో, అంత పెద్ద భక్తులు రాస్తున్న మాటలు. ఈ రోజు మనకు కొంచెం భక్తి చేస్తే అంతా తెలుసు అనుకుంటామా? నాకు అన్నీ తెలుసు. పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే నాకేమీ తెలియదు, నేను గెలిచాను అనుకోలేదు. ఈరోజు 2 సంవత్సరాలు నువ్వు పరిచయం చేసావంటే ఇక నా ఎంత టాప్ తిరిగిలేదు. ఇక నీకు మళ్ళీ ఇతర రెస్టారెంట్ల పక్కనే ఏమండి పెద్ద హడావుడి, అన్ని నీకే తెలుసు. ఇంకా మొత్తం ప్రపంచం అంతా నీకు తెలుసు. నువ్వు చెప్పిందే మిగతా వాళ్ళు చెయ్యాలి. పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను గెలిచానని నేను అనుకుంటలేదు, నేను సంపూర్ణ అని నేను అనుకుంటలేదు. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో. హల్లెలూయా. మంచి మాట అండి. పట్టబడటం ఏంటండి? ప్రతి విశ్వాసి కూడా పట్టబడాలి. ఓ పోలీసుడు దొంగని పట్టుకున్నప్పుడు వదులుతాడా? వదలదు కదా. నేను క్రీస్తు యేసు చేత నేను పట్టబడ్డాను అంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఆయనకి దొరికేసాను. ఇంకా ఆయనకి దాన్ని పట్టుకునవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, అయితే
ఒకటి చేయించున్నాను. వెనుకున్నవన్నీ నా యొక్క పరుగుల బంధువులను ఏమవుతుంటే వెనకున్నవన్నీ కొన్ని మర్చిపోతూ ఉన్నాను. వెనకున్నవన్నీ నేను మర్చిపోతున్నాను. లోతు గారి యొక్క కుటుంబ ప్రయాణములో, లోతు గారి యొక్క కుటుంబ ఆ యొక్క పరుగులో లోతు ఏం చేసింది? లోతు యొక్క భార్య ఏం చేసింది? వెనక్కి చూసింది కదా. వెనక్కి చూసి ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది కదా. ఆ ఉప్పు స్తంభం ఇప్పటికే ఉంది కదా. అది మనకు పాఠం కదా. పౌలు గారు మాట్లాడుతున్న మాట అది కాదు. వెనక్కి తిరగను, వెనక మర్చిపోయాను. నా వెనకాల వ్యాపారం ఉన్నాయి, మర్చిపోయాను. నా వెనకాల ఆస్తి ఉంది, మర్చిపోయాను. నా వెనకాల కుటుంబం ఉంది, మర్చిపోయాను. నా వెనకాల మా యోధా సాంప్రదాయం మర్చిపోయాను. అయినా నాకు వద్దు, ఏ రీతికన్నా సరే పునరుద్ధరణ పొందవలనని ఒకటే ఆశ. వెనకున్న అన్ని నేను మర్చిపోయాను. నువ్వు ప్రయాణం చేయాలంటే ఎన్నో 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 కనిపిస్తాయి. అన్ని పక్కన పెట్టాడు దైవజనుడు అయిన పౌలు గారు. అన్నీ తెలిసింది ఆయనకి. అప్పటికే ఆయన సంపూర్ణుడు, దాంట్లో డౌట్ ఏమలేదు. కానీ నేను సంపూర్ణ కాదు అంటున్నాడు. మన సంపూర్ణ కాదు. అందరితో కూడా మేము పరిపూర్ణ అనుకుంటున్నాం. అందరి చేత దండాలు పెట్టించుకుంటున్నాం, అందరి చేత అయ్యగారు అనిపించుకుంటున్నాం. మన పరిపూర్ణం కాదు. కానీ పౌలు గారు నేర్పిస్తున్న పాఠం చూడండి. నేను గెలిచానని అనుకుంటలేదు, పరిపూర్ణని అనుకుంటలేదు. ఏ క్రీస్తు చేత అయితే నేను పట్టబడ్డానో, ఎలాగైనా సరే ఇక పరుగుల బంధువుల్లో ఆయన దగ్గర బహుమానం పొందాలని, ఆయన దగ్గర మెప్పు పొందాలని. నాకు మెప్పు ఎవరికి కావాలి? ప్రభు ఇవ్వాలి. నువ్వు కాదు, నేను కాదు, ప్రభుత్వం కాదు, డాక్టర్ కాదు, డాక్టరేట్లే కాదు మనకు కావాల్సినవి. పౌలు గారి యొక్క రోషం చూడండి. అందుకని ఎలాగన్నా సరే నేను ప్రభు దగ్గర నేను బహుమానం పొందాలని నా వెనకాల ఎన్ని కూడా మర్చిపోయాను. మనం ఏం చేస్తున్నామంటే, మనం వెనకాల వైపు వదిలిపెట్టేసిన దాని వైపు మన ప్రయత్నం మళ్ళా ప్రయాసపడుతున్నాం. ఏదైతే మనం వదిలిపెట్టామో మళ్ళీ దాన్నే పట్టుకుంటున్నాం. కాబట్టి ఈ గుర్రానికి ఉన్న లక్షణం ఏంటంటే, ఎప్పుడైతే తన యజమానుడికి అంతలు కట్టాడో, యజమాని మాట ఎంత మాత్రం కూడా అది తృణీకరించకుండా ఏ గమ్యం అయితే ఇచ్చాడో ఆ గమ్యానికి పరిగెడుతుంది గుర్రం. కాబట్టి సంగముగా నీవు నేను అలా పరిగెట్టాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగి ఉండగా. ఇంకొక లక్షణం మనం జ్ఞాపకం చేసుకుందాం, చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. గుర్రములు మనకి లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము కదా. చాలు. గుర్రములు మనకు లోబడుటకై. ఇప్పుడు సంఘానికి ఏముండాలండి? ఇప్పుడు లోబడే గుణం ఉండాలి. నీకు నాకు లోబడే గుణం ఉండాలి. మనకు ఒక కళ్యాణం కావాలి. ఆ కళ్యాణాన్ని లాగినారండి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ కళ్యాణాన్ని లాగేవాళ్ళు ఎవరంటే సంఘ కాపరి. తక్కువ ఆగంటే అది ఆగిపోతుంది. ఇటు పక్క తిరిగితే ఇటు పక్క తిరుగుతుంది. కళ్ళు ఇటు పక్క తిరిగితే ఇటు పక్క తిరుగుతుంది. ఏమండి? ఆత్మ నడిపింపు అంటారు దాన్నే. దైవజన్ యొక్క నడిపింపు, ఆత్మ నడిపింపు. ఏ సంఘం అయితే ఆ క్రమంలో ఉంటుందో అది వధువు సంఘం. నీకు కాపరి భయం లేకుండా, పరిశుద్ధాత్మ దేవుని భయం లేకుండా, ఏమండి ఇష్టానుసారంగా ఎక్కడో ఒక దిక్కును గురించి నేను భక్తి చేసేస్తున్నా అనుకుని నువ్వు ఫీల్ అయిపోయి ఒక కాపరి లేకుండా. ఈరోజు కాపరి లేని సంఘాలు ఎన్నున్నాయని మనకే చాలా ఉన్నాయి కదా కాపరి లేని సంఘాలు. కాబట్టి నీకు ఒక కాపరి కావాలి, నిన్ను లాగేవాడు కావాలి, నిన్ను తిప్పేవాడు కావాలి, అటుపక్క తిప్పేవాడు కావాలి, ఇటుపక్క తిప్పేవాడు కావాలి. ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ నడిపింపులో సంఘం నడిపించబడాలి. దైవజనుడి యొక్క నడిపింపులో సంఘం నడిపించబడాలి తప్ప సంఘ పెద్దల ద్వారా లేకపోతే పిల్లల ద్వారా యవనస్తుల ద్వారా సంఘాలు నడిపించబడడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. లేలుయా. కాబట్టి ఎలా పడితే అలా ఉండడానికి లేదు. కానీ కాపరి ఏ రీతిగా అయితే నడిపించాడో ఆ రీతిగానే మనం నడవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా అయితే సంఘాన్ని నడిపిస్తున్నాడో ఆ రీతిగా నడవాలి. అంతే తప్ప వాక్యంలో లేని పద్ధతులన్నీ తెచ్చి సంఘానికి ఎంత మాత్రం కూడా నేర్పించకూడదు. ప్రజలను ఆ రీతిగా మనం బాధ్యత చేయకూడదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఈ యొక్క గుర్రానికి ఉన్న లక్ష్యం ఏంటంటే అది కాపరి యొక్క కళ్యాణానికి లోబడుతుంది అంటే మాట వింటుంది. బలు అర్పించడం కంటే మాట వింటే శ్రేష్టం కదా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చివరిగా ఒక మాట చెప్పి మనం ముగించుకుందాం. యోబు రాసిన యోబు 39:21.
మైదానములో గుర్రం యొక్క 4వ లక్షణం, మైదానములది కాలు దూవుతుందంట. హల్లెలూయా. యుద్ధం వచ్చిందంటే ఏ మాత్రం కూడా ఆగదు. గమనించండి, యుద్ధం వచ్చిందంటే ఏ మాత్రం కూడా ఆగదది, కాలు దూవుతుందంట. తన బలమును బట్టి సంతోషించిన ప్రతి విశ్వాసి కూడా యుద్ధ రంగానికి కాలు దువ్వాలి. అంటే ప్రార్థనా గదికి వెళ్తున్నామంటే ఒక యుద్ధమే. ఎవరితో యుద్ధం అంటే లోకస్తులతో కాదు, దుష్టుడైన అపవాదితో నువ్వు యుద్ధ రంగంలో నువ్వు వెళ్తున్నావు కాబట్టి నువ్వు కాలు దువ్వు. ఈరోజు పాటలు పాడబట్టి తెగబడేస్తా, ఆర్కెస్ట్రా ఉంటే ఇంకా పడేస్తా పాటలు. ప్రార్థన చేయి, ఒక గంట ప్రార్థన మనం చేయలే. ఏమండి, పాటలు పాడరా బాబు తెగబడేస్తా పాటలు. ఆర్కెస్ట్రా ఉందంటే ఇంకా పడేస్తాం, సంఘ పరిచయాలు అంతా చేసేస్తాం. మరి ప్రార్థన చేయి బాబు అంటే మరి ప్రార్థన ఎంత చేయవు? రావట్లేదు నీకు ప్రార్థన, రావట్లేదంటే నీకు ఏదో జబ్బు ఉంది నీకు. లేదుయా, అది కాలు దువ్వును. యుద్ధరంగంలోకి వెళ్ళినప్పుడు కాలు దువ్వుతుంది అంటండి, అది భయపడతా అంటండి. సంఘంలో ప్రతి వారు కూడా యుద్ధ రంగంలో ముందుండాలి. యోధావారంట మందసానికి ముందు నడిచేవారంట. ఆత్మ సంబంధమైన యూదులుగా మనం పిలవబడుతున్న మనము కూడా ఏమండి ఏ విషయంలో మనం ముందుండాలి అంటే యుద్ధ రంగంలో మనం ముందుండాలి. ఏమిటండి, ఏలియా అగ్నిని కురిపించినప్పుడు జనాలు పోగు చేశాడు, బలిపీఠాన్ని సిద్ధపరిచాడు, తవ్వాడు, ఏమంటే కట్టెలను క్రమంగా పేర్చాడు, ఇన్ని కార్యక్రమాలు చేశాడు. లాస్ట్లో ప్రార్థన చేశాడు కదా, ప్రార్థన చేస్తేనే అగ్ని దిగి వచ్చింది కదా. ప్రార్థన చేస్తేనే దిగి వచ్చింది. లేదు నేను జనాల పోగు చేశాను, 12 రాళ్ళు తెచ్చాను, క్రమంగా పేర్చాను, తవ్వాను, కందమూడు తవ్వాను. అలాగే నువ్వేమన్నా, నువ్వు నేను అది చేసేసాను, నేను ఇది చేసేసాను, మందిరం కట్టేశాను, నేను ఇది చేసేసాను, నేను పరిచయం చేసేస్తున్నాను, పాటలైనా పాడేస్తున్నాను, వాక్య పరిచయం, ఇవన్నీ పక్కన పెట్టు. తుదకు అగ్ని రావాలంటే చివరిగా ప్రార్థన చేశానా లేదా? కాబట్టి యుద్ధరంగం అంటే దానికి అర్థం ఏంటంటే ప్రార్థనే. ఒక సైన్యం కావాలి, ఒక ప్రార్థనా సైన్యం కావాలి సంఘానికి, యుద్ధ వీరులు కావాలి. అది కాలు దువ్వును. ప్రార్థన అంటే చాలంటండి, ఇంకా కాలు దువ్వుతుంది అంటండి. తర్వాత అది ఆయుధదారులను ఎదుర్కొను. దుష్టుడైన అపవాదం మనం ఏం చేయాలంటే మనం ఎదుర్కోవాలి. శీఘ్రముగా వారి కాళ్ళ కింద చిరగు తక్కాలి. మనం దుష్టుడైన అపవాదంతో మనకి యుద్ధం. ఈరోజు దెయ్యం వచ్చిందంటే పారిపోతాం, సోదరు వచ్చిందంటే పారిపోతాం, కృంగిపోతాం. ఏమండి, ఇది కాలు దువ్వుతుందంట. ఆయుధదారులతో పోటీకి వెళ్తున్నారు. తర్వాత భయము పుట్టించి దాన్ని ఎక్కిరిస్తుందండి. హల్లెలూయా, ఎంత అద్భుతమైన మాట. భయం వస్తే మనం పారిపోతాం. భయం వచ్చిందా పారిపోతాం. ఈ కరోనా వైరస్ వచ్చిందా ఎవరు కూడా రోడ్లు దొరకలేదు పాపం. గొడ్లకు ముసుకేసేసుకొని దూరంగా పారిపోయి కనీసం పెట్రోల్ కొట్టించుకున్న డబ్బులు సిలిండర్ డబ్బులు ఎంత తీసుకున్న భయం వేస్తుంది. భయానంట గుర్రం ఏం చేస్తుందంటే ఎక్కిరిస్తుందంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా ఎక్కిరించలేదా? దైవజనుడైన ఏలియా ఎక్కిరించలేదా? ప్రజలందరినీ తీసుకురాలేదా? 450 మంది ప్రవక్తలు నిలబెట్టలేదా? ఏరా మీ దేవుడు ఏమైపోయాడు రా? పడుకున్నాడా? నిద్రపోయాడా? వాడు ఇంకా రావట్లేదా అని ఎక్కిరించలేదు దైవజనుడు. ఎక్కిరించాడు. రాసం కలిగినాడు. ఒకే ఒకడు. 850 మంది ప్రవక్తలు ఉన్నారు. మొత్తం అందరూ ప్రజలందరూ కూడా అక్కడే ఉన్నారు. ఒకే ఒక్కడు ఎక్కిరిస్తున్నాడు. ఏరా ఇంకా మీ దేవుడు ఇంకా రాలేదా? పట్టండి, నైవేద్యాలు అందించండి, పిలవండి. సాయంకాలం వరకు పిలిచిన ఏ దేవుడు రాకపోతే దైవజనుడు ఎక్కిరిస్తాడు. ఇక్కడ అంత దమ్ము మనకు ఉందా? గుర్రం ఏం చేస్తుందండి? గుర్రంలో ఉన్న లక్షణం అండి, ఎక్కిరిస్తుందండి. ఎవరన్నా భయం పుట్టే చంపేస్తానంటే ఎక్కిరిస్తుందంట. మరి పేతురు గారిని కూడా మరి శుద్ధాత్మ పొందిన తర్వాత పేతురు నిన్ను చంపేస్తామంటే అలాగా అయితే నా ప్రభు అని ఎలా చంపారు కాబట్టి నన్ను ఇలా కింద తిరిగి చంపన్నానంట. ధైర్యం ఏంటి? హల్లెలూయా. వెక్కిరించును. తర్వాత ఖడ్గము చూసి వెనుకకు తిరగదు. హల్లెలూయా. ఖడ్గా చూసిందనేది వెనక్కి తిరగదంట.
అంబుల పొదియు కలకలలాడి ఈటెయు బల్లెము దాని మీద కలకలలాడించినప్పుడు ఉత్తండ కోపముతోని బహుగా పరిగెత్తి ఎప్పుడైతే ఆయుధాలన్నీ కూడా దాని మీద వేసేసామో ఇంకా సరిగిపోతాట. సాధారణంగా ఒంటి మీద దెబ్బ పడిందంటే మనం పారిపోతాం కదా, అది అలా కదంట. దెబ్బ పడికి వదిలి రెచ్చిపోతాట. మరి విశ్వాసం చూడండి, దాని యొక్క లక్షణం అంతనే ప్రభు వారి దాంతో పోలుస్తున్నారు అన్నమాట. షడ్రకు బేసిక్ అగ్నిగుండంలో పడేసిన వాళ్ళు ఏమన్నా ఆగేరాల్లో ఎక్కడ ఆగారండి? పౌలు శైలిని తీసుకెళ్ళిపోయి జైల్లో పడేసి, పౌలు గారిని శైల గారిని తీసుకెళ్ళిపోయి జైల్లో పడేసినప్పుడు వాళ్ళు ఏమైనా ఆగారా? పాటలు పాడలేదా? కూటం పెట్టలేదా? అక్కడ దేవుడికి స్తోత్రం కలిగింది కదా, కూటం పెట్టేసి బాబు జైలు. పేదరి గారిని తీసుకెళ్ళిపోయి సరసాల్లో పడేసి పేదరి గారు ప్రశాంతంగా నిద్రలేదా? జైల్లో నిద్రవుతుందా? టెన్షన్ వచ్చేది జైల్లోనే, పోలీస్ స్టేషన్కి వెళ్తే టెన్షన్ రాదా? హ్యాపీ పడుకుంటాడంట. ఎందుకంటే సంఘం ప్రార్థన చేసేస్తుంది అక్కడ. దానికి స్తోత్రం కలిగి ఉన్నాయి కాక. లేదు తర్వాత అది బాకానాదము ఊదినప్పుడు అబ్బ ఊరకూడదు, సెలవుగిపోద్ది అంతే. యుద్ధం అంటే దానికి సరదా, యుద్ధం అంటే మహాసర్ద, దానికి మామూలుగా సెలవుగిపోద్దంట. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రభువు వారి ఎందుకు దాంతో పోల్చాడు? నా ప్రియమైన దానా, ఫరో యొక్క గుర్రాలతో నిన్ను పోల్చేదను. ఎందుకు పోలికంటే అటువంటి లక్షణాలు ఉండాలి అని, నీ దగ్గర నా దగ్గర అటువంటి ధైర్యంగా ఉండే లక్షణాలు ఉండాలని ప్రభు కోరుకున్నాడు. శ్రమ దినాన నువ్వు కృంగిన ఎడలా చేతగా అయిపోతారు కదా. కాబట్టి కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో అన్ని విషయాలకి భయపడకుండా రేపొద్దున ఏమి తిందామా, ఏమి తాగుదామా, అయ్యో ఉద్యోగం పోయిందా, అయ్యో వ్యాపారం లాస, అయ్యో అన్ని లాస్ అయిపోతారు, ఏం టెన్షన్ లేదు. ఆయన ఉన్నాడు అంతే, ఆయన మనతో ఉన్నాడు, మనం ఆయన వారు. కాబట్టి ఏ విషయంలో కూడా భయపడకుండా ప్రభు మనల్ని పొగుడుతున్నాడు. కాబట్టి పొగడతలు దానికి అర్థం ఏంటంటే ఆ రీతిగా ఉండాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి అటువంటి ధైర్యాన్ని దేవుని యొక్క అభిషేకం ద్వారా, శక్తి ద్వారా పొందుకొని ప్రార్థనా గదిలో ఎక్కువ సమయం మనం ప్రార్థనా గదిలో ఉంటుంది. కాబట్టి ప్రభు యొక్క కృపను, ప్రభు యొక్క అభిషేకం మనం పొందుకొని కాబట్టి జయించు వారిగా ఉందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మిక్కిలి బలహీనమైన స్థితిలో మేము ఉన్నాం ప్రభువా. ఈ యొక్క కరోనా సమయంలో మాకున్న ఆధారాలన్నీ కూడా ఊడిపోతున్నాయి. మాకు రావాల్సిన ధనమంతా ఆగిపోతూ ఉంది, ఉద్యోగాలు పోతున్నాయి, వ్యాపారాలు పోతున్నాయి. అయినప్పటికి కూడా ఒక పాఠాన్ని మీరు నేర్పించారు. చీకటి వచ్చినా గుర్రం ప్రయాణం చేస్తుంది, ఆధారాలు ఊడిపోయినా గుర్రం ప్రయాణం చేస్తుంది. అదే రీతిగా తనకి గమ్యం కొరకు తన కళ్ళుకి గంతలు కట్టుకుంటుంది. ఆ యొక్క డ్రైవర్ యొక్క నడిపింపు కదా అప్పచెప్పుకుంటుంది అని ప్రభా అద్భుతమైన పాటలు ప్రభావ మీరు మాకు నేర్పించారు తండ్రి. అదే రీతిగా మా సంఘాన్ని ప్రభావ ధైర్యంగా మీరు సిద్ధపరిచి నాయన రాబోయే రోజుల్లో ఎటువంటి సోదరు వచ్చినప్పుడు కూడా ఈజీగా సునాయాసంగా జయించుటకు కావాల్సిన అభిషేకాన్ని కృపను దయచేసి సంఘాన్ని మీరు బలపరచవలసిందిగా యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.